హైదరాబాద్ కొత్తపేట ఎస్ఎల్ఆర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యలతో తల్లి పద్మ ఆత్మహత్య చేసుకోగా తల్లి మరణాన్ని తట్టుకోలేక కొడుకు వంశీ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పద్మ భర్త కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. వరుస మరణాలతో స్థానికంగా విషాద ఛాయలు అనుకున్నాయి. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు నుండి తెలుసుకుందాం. వాసు, నిజంగా విషాదం, కుటుంబం మొత్తం ఈ రకంగా మృతి చెందడం స్థానికంగా కొంచెం విషాదం నెలకొన్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఏంటి అప్డేట్స్? హైదరాబాద్ కొత్తపేట ఎస్ఎల్ఆర్ కాలనీలో కూడా తీవ్ర విషాదం చోటు చేస్తుంది. తల్లి ఆత్మహత్య చూడలేక కొడుకు కూడా కొద్ది క్షణాలకి ఆత్మహత్య చేసిన సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఆర్థిక సమస్యలతో తల్లి బలమరణం పాల్పడగా తల్లి మరణానికి తట్టుకోలేక పెద్ద కుమారుడు ఎవరైతే వంశీ ఉన్నారో ఆ వంశీ కూడా అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేస్తున్నాడు. ఆ తల్లికి 2 కుమారులు ఉన్నారు. ప్రస్తుతం 2 రోజుల క్రితం వీళ్ళు ఒంగోలు నుంచి కూడా హైదరాబాద్ కు బయలుదేరి వస్తారు. అయితే తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. కానీ తల్లి 2 పిల్లల్ని పోషించుకోలేక ఆర్థిక ఇబ్బందులతో కూడా కొంతకాలంగా తీవ్రమైనటువంటి సమస్య ఎదుర్కొంటా. ఈ నేపథ్యంలో ఆమె ఈ రోజు తెల్లవారు ఆమె ఆత్మహత్య చేస్తుంది. ఆ తల్లిని ఆ విధంగా చూసినటువంటి కొడుకు ఎవరైతే వంశీ ఉన్నారో అతను కూడా అక్కడే ఆత్మహత్య చేస్తున్నాడు. చిన్న కొడుకు వచ్చేసరికి 2 కూడా చనిపోయిన నేపథ్యంలో కూడా అక్కడ స్థానికంగా పోలీసులు సమాచారం ఇచ్చారు. ఉటావుట్ల పోలీసులు అయితే కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఒంగోలు బంధువులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఈ మరణ వార్త దగ్గరలో ఉన్నటువంటి బంధువులకు చెప్పేందుకు చిన్న కుమారుడు వెళ్లి వచ్చేసరికి అతని అన్న కూడా అక్కడే ఆత్మహత్య చేసుకోవడం మాత్రం నిజంగా స్థానికంగా చాలా విషాదం కనిపిస్తుంది. పక్కన పాటలో ఉన్న వాళ్ళంతా కూడా కన్నీరు ముందుగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే తల్లి రీసెంట్ గా చనిపోయాడు. తల్లి బృందంలో ఇప్పుడు ఆత్మహత్య 3 చనిపోయారు. ఇంట్లో ఓన్లీ ఒంటరి ఇప్పుడు కేవలం చిన్న కుమారుడు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాటు పోస్ట్ మార్టం తరలించడం జరిగింది. ఆత్మహత్య కారణాలు కేవలం ఆర్థిక ఇబ్బందులైనా ఇంకేమైనా కారణాలైనా కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తా ఉంటాం. ఓకే, ఆల్రైట్ వాసు.